గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం అయితే 6 అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో అలా బయటికి వెళ్దాం అనేసి మేమైతే ఇప్పుడు లేచాము. లేవగానే ఫుల్ మంచు అయితే ఉంది, ఏం కనిపించట్లేదు ఆ గుట్టలు కూడా. మేము నైట్ పడుకునేసరికి 12 అయిపోయింది. నిద్ర కూడా బాగా పట్టింది, మంచిగా అనిపించింది. కొత్త ప్లేస్ అయినా కానీ నిద్ర బాగా పట్టింది. సో ఈ ప్లేస్ అంతా జీవీఆర్ రిసార్ట్స్ వాళ్ళది, ఓపెన్ ప్లేస్. ఇంకా ముందు ముందు చాలా రూమ్స్ అయితే కడతానన్నారు మరి. సో ఇవి మా బండ్లు, 3 బండ్లు వేసుకొచ్చాం, పక్కకు పెట్టాం. అందరం ఫ్రెష్ అయిపోతున్నాం. రూము చాలా బాగుంది. సో రెడీ అయ్యి ఇంకైతే స్టార్ట్ అయిపోదాం ఫ్రెండ్స్. మొత్తానికైతే బండ్లు అయితే తీసాం. మేమున్న హోటల్ నుంచి అయితే, రిసార్ట్స్ నుంచి అయితే బయటకు వెళ్ళాం. సో ఇది ఎగ్జాక్ట్గా మనం మరి జీవీఆర్ రిసార్ట్స్ నుంచి గుడిసె రూట్లో చెప్పా కదా, జీవీఆర్ రిసార్ట్స్ పక్కనే. ఇక జీవీఆర్ రిసార్ట్స్ నుంచి బయటకు వెళ్ళగానే రైట్ సైడ్ వెళ్ళిపోవాలన్నమాట. ఈ మనం ఇప్పుడు వెళ్తున్న రూట్ గుడిసె వైపే. సో గుడిసె ఓపెన్ ఉంటే బెస్ట్ అనమాట, బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మరి చూద్దాం, అడుక్కుంటూ వెళ్దాం. గుడిసె ఓపెన్ ఉంటే గుడిసె వరకు వెళ్దాం, లేదంటే ఆల్టర్నేటివ్గా ఏమన్నా మంచి వ్యూ పాయింట్స్ ఉన్న ప్లేసెస్ ఉంటే అటు వెళ్దాం. సో లేచారు మా వాళ్ళు కూడా, వెనకొస్తున్నారు. చలి అయితే కొద్దిగా బాగానే ఉంది ఎర్లీ మార్నింగ్. ఏమున్నా జీవీఆర్ రిసార్ట్స్ ఓనర్ అయితే గుడిసె ఇప్పుడు ఓపెన్ లేదమ్మా, ఇప్పుడు అలౌ చేయట్లేదు, మీరు చావడి కోట వెళ్ళండి, అక్కడ హిల్ స్టేషన్స్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, మీరు చూసి రావచ్చు. అలాగే దుంపవలస అని ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, మీరు చూసి రావచ్చు, అదే అని చెప్పారు. మరి చూద్దాం, గుడిసె ఓపెన్ అయితే గుడిసెకి కొట్టాలా, లేదంటే అటు తను చావడి కోట అని చెప్పాడు కదా, అటు వెళ్దామని చూస్తున్నాం. సో మరి ఏమైందో చూద్దాం. సో ఇలా ఉంది ఎర్లీ మార్నింగ్, మొత్తం మంచే. రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి, సింగిల్ రోడ్డే. చాలా ఒక మంచి ఫీల్ని ఇస్తుంది ఇందులో, ఈ రూట్లో డ్రైవ్ చేస్తుంటే. చుట్టూ అడవి. ఇందాక మనం చింతూరు నుంచి వచ్చేటప్పుడు సేమ్ ఉంటుంది, కాకపోతే కొద్దిగా డబల్ రోడ్ కదా, కొద్దిగా చెట్లు అనేవి దూరం ఉంటాయి. ఇదైతే సింగిల్ రోడ్ కదా, పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. చలికి బాగుంది, మొత్తం ఏం కనిపించట్లేదు ముందు. నైట్ మా పక్కన రూము వరంగల్ నుంచి వచ్చారని చెప్పా కదా, మరి వాళ్ళు ఇంకా లేవలేదు. వాళ్ళు ఏ టైం అయిందో మరి పడుకునేసరికి బీభత్సమైన ఎంజాయ్ చేశారు వాళ్ళు. మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకున్నారు వాళ్ళు కూడా, పాటలు పాడుతూ మంచి కార్లో సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేశారు. మరి వారు ఎప్పుడు వెళ్తారు? ఇక్కడ ఎంత అడవి అయినా కానీ భలే చిన్న చిన్న ఊర్లు, చిన్న చిన్న ఇల్లులు. మరి వీళ్ళకి ఏం ఫెసిలిటీస్ దగ్గర లేకపోయినా కానీ బాగానే ఉంటున్నారు వీళ్ళు. చాలా ముద్దుగా అనిపిస్తుంది ఆ ఇల్లును, ఆ ఊర్లను చూస్తుంటే. చిన్న చిన్న ఇల్లులు, ఆ ఊరికి వెళ్ళడానికి చిన్న చిన్న దారులు. సో భయం అనేది ఏం లేదు, బాగుంది చూడడానికి. ఒక మంచి నేచర్కి దగ్గరగా బతుకుతున్నట్టు. ఇంకేదంతకంటే పీస్ఫుల్ లైఫ్ అనేది ఉండదు కదా నేచర్లో బతకడం, అలా స్టే చేయడం. సో అందుకని మేము ఎస్పెషల్గా ఈ జీవీఆర్ రిసార్ట్స్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే సిటీలో మారేడుమల్లి సెంటర్లో ఉండి అదే సిటీలో ఉన్నట్టు, అదే పొల్యూషన్, అదే బైక్ సౌండ్లు అవి ఇవి అల్లర్లు అవి వినిపిస్తే మనకి పీస్ఫుల్ అని ఉండదు కదా అనేసి, కొద్దిగా లోపలికైనా పర్లేదు అనేసి జీవీఆర్ దాకా వచ్చి జీవీఆర్ రిసార్ట్స్లో అయితే మేమైతే ఉండడం జరిగింది. చాలా బాగుంది ఆ అంకుల్ వాళ్ళ కోఆపరేషన్, అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైనా చాలా బాగా అనిపించింది, ఆయనతో మాట్లాడడం చాలా బాగా మాట్లాడుతుండు, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో మా వాళ్ళు ఎమ్మట వచ్చారు, ఎక్కడో వెనక ఉండే, ఇప్పుడు వాళ్ళు నాన్ని క్రాస్ చేసుకొని ముందుకు వచ్చారు. చూస్తున్నారుగా వ్యూ ఎలా ఉందో, అదిరిపోయింది కదా. మీరు కూడా చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వచ్చి మంచి ఎంజాయ్ చేయండి. మారేడుమల్లిలో ఒక మంచి డెస్టినేషన్, హిల్ స్టేషన్ అని చెప్పొచ్చు. మీరు పెద్ద లారీ వేసుకొని వస్తుండ్రు సింగిల్ దారిలో. ఇదే రోడ్డు మనం, అలాగే ఈ రోడ్డు మనం వెళ్తున్న రోడ్డు గుడిసె వెళ్ళొచ్చు. గుడిసె నుంచి మళ్ళీ డొంకరేవ్ అని ఒకటి ఉంటుంది, డొంకరేవ్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇది ఒక రూటు, ఇదే మెయిన్ రోడ్ నుంచి. ఇది మెయిన్ రోడ్ కాదులే కానీ అటు వెళ్ళొచ్చు అన్నమాట. డొంకరేవ్ అంటే మన పుష్ప అల్లు అర్జున్ షూటింగ్ జరిగింది కదా, అక్కడ తీశారు.
డొంకరేవ్ అని. ఇక్కడ నుంచి చాలా దూరమే ఉంటుంది, ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. అదని చూస్తున్నారు ఇల్లులు చాలా భలే ముచ్చటగా ఉన్నాయి కదా. సో నేనైతే స్పీడ్ అయితే లాగిస్తున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం జీవా రిసార్ట్స్ నుంచి చూస్తే గూగుల్ మ్యాప్స్లో చూస్తే 30 కిలోమీటర్స్ ఉంది. 30 ఎబోనే, ఇంకా 30 కిలోమీటర్స్ ఎబో ఉంది. అసలు బీవత్సమైంది. ఏమైంది, ఫోటోలు దిగుతున్నారా? అసలు ఏమాత్రం కనిపించట్లేదు రోడ్లు, అవి అంతా మంచి లైట్లు వేసుకొని పోవాల్సి వస్తుంది. ఎదురుకొచ్చే బొల్లు లైట్లు వేసుకొని వస్తున్నాయి. ఇక్కడ ఫోటోలు దిగుదామని బ్యాంబూస్ ఉన్నాయి మొత్తం, వెదురు బొంగులు అన్నమాట. ఫొటోస్ బాగా వస్తాయి అనేసి ఒక 2-3 ఫోటోలు అయితే తీసాం. ఫోటో అంటే తమ్మునేలో ఉంది ఫోటో, చూసారు కదా, అదే ఫోటో, ఎగ్జాక్ట్గా అదే ఫోటో ఇక్కడే తీసింది. చాలా బాగా వచ్చింది కదా. లొకేషన్స్ అయితే చెప్పనవసరం లేదు. ఊర్లు, ఇక్కడ ఎవరో కార్ వేసుకొని వచ్చారు పొద్దున్నే. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, లేడీస్ ఉన్నారు. వీళ్ళు కూడా అటే మేబీ గుడిసె వైపు అటు వెళ్తున్నారు. చాలా కార్లు హైదరాబాద్ నుంచి, చాలా కార్లు అయితే కనిపించాయి నాకు. హైదరాబాద్ నుంచి, ఇంకా మన రాజమండ్రి నుంచి, విశాఖపట్నం నుంచి చాలామంది పరిచయం అయ్యారు. చాలామంది అదే మ్యాక్సిమం అంతే హైదరాబాదు అటు నుంచే వచ్చారు. చాలా బాగా అనిపించింది వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ బండ్లను చూడటం. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మారేడుమిల్లికి. ఇంకా మా అలాగే మేము ఒక 200 కిలోమీటర్స్ వచ్చాము కదా, అలాగని ఇంకా 200 ఎబో అలా వచ్చారు. మా రూమ్ పక్కన ఒక తను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు. తను కూడా ఒక యూట్యూబర్, ట్రావెలరే. మంచు పడ్డదానికి రోడ్లు ఇంకా ఆరిపోలేదు, స్కిడ్ అవుతుంది కొద్దిగా. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, స్కిడ్ అయ్యే ఛాన్సెస్. ఇంకా తడి అంతా అలానే ఉంది, మొత్తం అడవే. ఇందులో రైడ్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఎవ్వరు కనిపిస్తలేడు, ఇంత పొద్దునగా ఎవ్వరు కనిపిస్తలేరు. ఏదో చెట్లు, అడవి, రోడ్డు, మా బండ్లు, అంతే, ఇంకేం లేదు. ఇక్కడైతే ఊరు ప్లేట్ కనిపిస్తుంది, నేమ్ ప్లేట్. ఏంటిది, బొద్దులూరు. ఓకే, బొద్దులూరు అంట. లెఫ్ట్ సైడ్ ఏదో హాస్పిటల్ కూడా ఉన్నట్టుంది. సో బెస్ట్, ఇలా ఇంత అడవిలో హాస్పిటాలిటీ లేకపోతే ఇబ్బంది కదా. ఇక్కడ ఇల్లు కూడా భలే ఉన్నాయి. పొగ ఎప్పుడే మంచిగా మంచు నుంచి పొగ బయటకు వెళ్తుంది, చూడడానికి బాగుంది. చెట్లు, ఇల్లులు చాలా ముచ్చటగా ఉన్నాయి. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. ఇక్కడ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. ఇక్కడ జేసీబీలు, క్రేన్లు ఏమేమి ఆపినాయి. రోడ్ రోలర్ కూడా కనిపిస్తుంది. వ్యూ అయితే అదిరిపోయింది. ముందు చూడండి అసలు ఎంత బాగుందో, అసలు బా సూపర్గా ఉంది అసలు. ఇంకా అందులో ఇలాంటి మంచు పడుతుందిగా, సన్ రైజ్ అయితే ఎలా ఉంటుందో అసలు ఆలోచించండి. సూపర్ ఉంది కదా యాక్చువల్లీ. వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. ఇదంతా మట్టి పోసారు. ఇక్కడ మళ్ళీ చిన్న రోడ్లో కనిపిస్తుంది. మళ్ళీ దీనికి ఎక్కి వెళ్తున్నాం. ఇక్కడ ఎవరో వెళ్తున్నట్టున్నారు, ఎవరు తన అడ్రస్ అడితే బెస్ట్ అనుకుంటా. చూద్దాం, అడిగితే మంచిదే కదా. ఆ బ్రదర్ కూడా అటే వెళ్తుండట, మరి ఎక్కమంటే ఎక్కర్లేదు, మరి ఎందుకు, పర్లేదు వెళ్ళండి అంటుండు. మా వాళ్ళు అయితే అసలు నన్ను తాటి కూడా వెళ్ళట్లేదు, వెనకనే ఉంటున్నారు. సో వీళ్ళే మా వాళ్ళు. ఇప్పుడు ముందుకు వెళ్ళమంటే ఇప్పుడు వెళ్తున్నారు ముందుకు. వీడియోస్ ఏమైనా కవర్ చేద్దాం, షూట్ చేద్దాం అనేసి. రెండు ఎన్ఎస్ బండ్లు, NS 200, NS 160.
మళ్ళీ ఒక చిన్న రూట్కి వచ్చాము. చాలా అసలు చుట్టూ దగ్గర దగ్గరకు ఉండేవాళ్ళే. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. ఇక్కడ ఏదో హోమ్ స్టేసా సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ. ఇక్కడ ఉంది మొత్తం అర్థమవుతలేదు. దాన్ని దాటేసుకుని ముందుకు వచ్చాము. మొత్తం టర్నింగ్లే. ఇక్కడ ఏదో ముందేదో ఊరు ఉంది, చిన్న కనిపిస్తుంది ఊరు. ఇక్కడ అడుగుదాం, ఎవరైనా కనిపిస్తే రూట్ అని అడిగితే బట్ ఎవరు కనిపిస్తలేదు. ఎవరు లేరు, కష్టం. బ్యూటీ. ఒక ఇద్దరు లేడీస్ అయితే నడుచుకుంటూ మేబీ చెంకేరు వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. చిన్న వాటర్ వచ్చాయి ఇక్కడ, భలే ఉంది. ఇక్కడ ఆంధ్రాలో ఎదరే అంటారు. ముందు మన దగ్గర ముందుకి ముందుకు వెళ్ళండి అంటారు, ఇక్కడ ఎదరికి వెళ్ళండి ఎదరే అంటారు. ఇదే ఆకుమామిడి కోట అంట. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, గుడిసె వెళ్ళాలంటే. మరి చూద్దాం గుడిసె ఓపెన్ ఉందో లేదో, అలౌ చేస్తున్నారో లేదు. గుడిసెకైతే అలౌ చేయట్లేదు, ఎందుకంటే రోడ్స్ బాగాలేవంట. అడిగాము అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని. సో మళ్ళీ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. గుడిసె అలౌ చేయడానికి టైం పట్టిద్ది అన్నారు. రోడ్స్ వేసి అంతా ఈ వర్షాలను తగ్గాక పూర్తిగా రోడ్స్ వేసి అప్పుడు పంపించే అవకాశం ఉందని అయితే అక్కడ ఉన్న బ్రదర్, ఫారెస్ట్ బ్రదర్ చెప్పాడు. ఇక్కడ నుంచి మొత్తం ఇవే ఘాట్ రోడ్ ఉంటుంది, అంత అడ్వెంచర్ రూట్లు, ఆఫ్ రోడింగే ఉంటుంది అన్నారు అక్కడ ఫ్రెండ్స్ కూడా, పరిచయమైన రూమ్ పక్కన బ్రదర్స్ కూడా. కంకరే ఉంది, మొత్తం కంకర పోసారు. సరిగా ఇటు రోడ్స్ వేయలేదనుకుంటే మేబీ వేస్తారే. ఇక్కడ ఎవరో బ్రదర్స్ ఉన్నారు, ఫ్రెష్ అప్ అవుతున్నట్టున్నారు. ఇక్కడ ఒక మంచి బ్రిడ్జ్ బాగుంది. ఇక్కడ నుంచి స్టార్ట్గా రోడ్డు హాఫ్ రోడింగ్ అంతా మొత్తం ఇలానే వెళ్ళాలా. దాదాపు ఇంకా 15-20 వెళ్ళాలి, 15-20 కిలోమీటర్స్ వెళ్ళాలి. చూద్దాం మరి. మొత్తం ఇదే రూటు, దారుణంగా ఉంది. ఈ ఫోన్ ఏమో షేక్ అవుతుంది బీభత్సమంగా. వీడియో ఎలా వస్తుందో ఏమో, అసలు మొత్తం ఫ్లిక్కర్ అవుతుంది. ఆ రోడ్ దాటామో లేదు, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కంకర పోస్తుంది. ఇది కూడా అంత బీభత్సంగా ఉంది, కంకర పోసింది. కొద్దిగా స్పీడ్ ఎక్కువైనా స్లిప్ అయిపోతుంది బండి. చాలా నిదానంగా పోవాలి ఇలాంటి రోడ్లలో, సేఫ్గా. ఇప్పుడు కొద్దిగా లొకేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా అంటే దగ్గరకు వచ్చాము అనమాట. హై పాయింట్స్కి, వ్యూ పాయింట్స్కి అయితే చాలా దగ్గరకు వచ్చాము. ఇంకా తొందరగా వెళ్ళాలా. సన్ రైజ్ ఈరోజు నిన్న 8:30కి వచ్చిందంట మరి సన్ రైజ్. మరి ఈరోజు ఏ టైం అవుద్దో చూడాలా. సన్ రైజ్ చూసి చాలా బాగుంటుంది కదా, కొండల మధ్య నుంచి సన్ రైజ్ వస్తా అంటే చాలా బాగుంటుంది. నాయనో ఇది ఇంకా దారుణంగా ఉంది. సీసీ రోడ్, ఇది సీసీ రోడ్ అయితే పగిలిపోయింది. మళ్ళీ ఆ రోడ్ అంతా పగిలిపోయింది, ఇంకా బాగా ఎత్తేస్తుంది ఆ సీసీ మన కంకర్ రోడ్ కంటే. ఎంత బీభత్సంగా ఉన్నది అబ్బో. వేరే ఫోన్ లేవా? వేరే ఫోన్ లేదా? ఇక్కడ ఆపుతా.
అక్కడ లొకేషన్ బాగుంది అయితే ఫోటోలు వీడియోస్ అయితే దిగి ముందుకు వచ్చాం. ఇదే రోడ్డు, మళ్ళీ ఆ రోడ్డు దాటగానే మళ్ళీ చిన్న కంకర రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఎవరు అంకుల్ వస్తున్నాడు ఈ రూట్లో. లోకల్ వాళ్ళకి మేబీ అంతా తిరిగి తిరిగి అలవాటైపోయింటుంది ఈ రోడ్స్. మొత్తం కంకరే ఉంది. ఇంకా కొద్ది దూరం పోవాలి, కొద్ది దూరం పోతే వస్తుంది మేబీ. చావడి కోట వెళ్తున్నాయి ఇప్పుడు. గుడిస క్లోజ్ అయింది, అలౌ చేయట్లేదు కదా. ఇప్పుడు చావడి కోట అక్కడ వ్యూ పాయింట్ బాగుంటుందని చెప్పారు కదా మన పక్కన ఉన్న రూమ్ పక్కన ఉన్న వాళ్ళు. సో కనీసం అదని చూద్దామనేసి ముందుకు వెళ్తున్నాం. ఎక్కడదో ఊరు కనిపిస్తుంది, ఆ ఊరు నుంచి లెఫ్ట్ తీసుకోవాలని చెప్పారు. మరి చూద్దాం ఆ ఊరేనా కాదా. అక్కడ ఒక బ్రదర్ని అడిగా, ఇక్కడ నుంచి లెఫ్ట్ అన్నారు. ఇదే ఈ లెఫ్ట్ అనుకుంటా. ఈ లెఫ్ట్ కూడా దారుణంగా ఉంది రోడ్డు కూడా. ఇది కూడా ఆల్రెడీ అంతకుముందు రోడ్ వేసారనుకుంటా, మొత్తం పగిలిపోయింది, రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. సుబీవచ్చంగా ఎత్తేస్తుంది మళ్ళీ మొత్తం ఆఫ్ రోడింగ్ అయింది. అక్కడ నుంచి ఒక 20 ఎబో. ఇంకా దాటాక ఇక్కడ కొద్దిగా ముందుకు వచ్చాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొద్దిగా వ్యూస్ బాగున్నాయి. ఇంతవరకు మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ వచ్చాయి కదా, ఇక్కడ కొద్దిగా లెఫ్ట్ సైడ్ వ్యాలీ ఉంది. ఇక చూస్తున్నారుగా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వ్యాలీ ఉంది, వ్యూస్ బాగున్నాయి. మొత్తం ల్యాండ్స్కేప్స్ గ్రీనరీ. లెఫ్ట్ సైడ్ వ్యాలీ, రైట్ సైడ్ కొద్దిగా అడవి లాగా ఉంది, చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కొద్దిగా. చాలా బాగుంది. ఇది కూడా ఈ రోడ్డు కూడా రోడ్డు అంటే పగిలిపోయింది మెయిన్ రోడ్డు, కానీ బెస్ట్ వ్యూస్ ఉంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. చూద్దాం. ఇక్కడ ఒక చిన్న ఊరైతే తగిలింది. అది వచ్చేటప్పుడు ఊరు వాళ్ళందరూ బండ్లు వేసుకుని 3 బండ్లు వస్తుంటే ఏడిపోతారా వీళ్ళు అంతా పొద్దున్నే అనేసి ఒక వింతగా చూస్తున్నారు. వాళ్ళకి మేబీ అనుకుంటవచ్చు ఏమిటో వీళ్ళు కొండలు గుట్టలు చూడడానికి వచ్చారు ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి అనుకుంటారు. ఇప్పుడు ఎడిపోవాలా, లెఫ్టా రైటా? మేబీ లెఫ్ట్ అనుకుంటా. లెఫ్ట్ కొట్టయితే అయిపోద్ది. మేబీ అటు చైన్లోకి వెళ్తున్నారు వేరే ఊరు. వరవ్వా అసలు ఏమైనా ఉన్నాయి లొకేషన్స్ చూడండి. ఆ హిల్, రైట్ సైడ్ ల్యాండ్స్కేప్స్, ఎదురుగా ఆ మంచు. ఇప్పుడు ఇంకా పోలేదు, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7:30 అవుతుంది, ఇంకా పోలేదు. ఏమన్నాయి అసలు లొకేషన్స్. అప్ప మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి ఏమంటారు, ఈ ల్యాండ్స్కేప్స్, ఈ నేచర్ అందాలు సూపర్ అని చెప్పొచ్చు. అసలు మారేడుమిల్లి ఇరగదీస్తున్నారు. ఈ వ్యూ పాయింట్ అనేది చావడికోట వరకు వెళ్ళని అవసరం లేదు, ముందే ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కుతున్నాం. కొద్దిగా ఎక్కాక వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది ఒక చిన్న వీడియో చూద్దామనేసి మళ్ళీ బ్యాక్ వచ్చి తిప్పుకొని వెళ్తున్నా. అది చూపిస్తా ఎలా ఉంటుంది ఆ వీడియో. లొకేషన్ అయితే ఎదిరిపోయింది కదా. సో ఫొటోస్ వీడియోస్ అయితే చాలా దిగాం, వీడియోస్ తీసాం. సో అలా సరదాగా అట్లా చావడికోట వరకు వెళ్ళొద్దాం, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ మనుషులు ఎలా ఉంటారు ఏంటి అది అని చూద్దామనేసి బయలుదేరాం. మనం ఇప్పుడు టాప్లో ఉన్నమాట. సో వ్యూస్ చాలా బాగా వచ్చాయి. సో అలా ఊర్లోకి వచ్చాము. రాగానే ఒక బ్రదర్ పరిచయం అయ్యాడు. సో వాటర్ అడిగితే సరే ఇస్తా తాగుదు పదండి అని తీసుకొని వచ్చాడు. సో వాటర్ అయితే తాగాము. సో ఇక్కడ ఇంట్లో కూడా చెట్లు కూడా అరటి చెట్టు కనిపించింది. వాటి అరటికాయలు కూడా వేరే కలర్లో ఉన్నాయి. సో ఏంటని వీడియో తీస్తున్నాం. సో అది వేరే కలర్ ఉన్నాయి, మన దగ్గర ఇది కొద్దిగా రెడ్లో ఉన్నాయి, రెడ్ కలర్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏదో చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టారు. ఇటు ఒక అరటి చెట్టు ఉంది, ఇక్కడ ఎందుకు పెట్టారు మరి ఏం మొక్కలు పేరు తెలియదు. అలాగే ఒక 2-3 ఫోటోలు అయితే దిగాము. చావడికోటలో రిటర్న్ అయ్యాము. ఆ ఊరు నుంచి ఒక 300 మీటర్స్ కిందకి రాగానే ఒక వ్యూ పాయింట్ కనిపించింది. సో ఇక్కడ ఆగాము. ఇదే ఫైనల్గా మా గ్యాంగ్. సో
ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.